సో ఇప్పటి వరకు మీ యొక్క లైఫ్లో మీరు ఎప్పుడైనా సరే ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ని మీ యొక్క ఫ్రెండ్స్తో కానీ లేకపోతే ఇంకొంతమందితో మీరు కొలాబరేట్ అయ్యి మీరు స్క్రాచ్ నుండి మీరు కంప్లీట్గా సాల్వ్ చేశారా? దట్ టు ఇన్ ఎ ఫ్యూ డేస్. సో ఇన్ కేస్ మీరు ఎప్పుడు సాల్వ్ చేయకపోయినట్లయితే ఇట్ ఈస్ ఫైన్. సో ఇటువంటి ఆపర్చునిటీ కోసం మీరు ఒకవేళ వెతుకుతున్నట్లయితే సో ఇటువంటి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసే ఒక ప్లాట్ఫామ్ని మీతో అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఆ ప్లాట్ఫామే హ్యాకథాన్స్. సో ఈ వీడియోలో వచ్చేసి హ్యాకథాన్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో హ్యాకథాన్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ హ్యాకథాన్స్? సో హ్యాకథాన్స్ అనేది ఒక టైమ్డ్ ఈవెంట్ అనమాట. సో ఈ యొక్క హ్యాకథాన్స్ మనకి బేసిక్గా 24 అవర్స్ నుండి ఒక 1 వీక్ లోపు అయితే ఉంటాయి అనమాట. సో ఈ యొక్క 24 అవర్స్ నుండి 1 వీక్ లోపు ఎంతైనా ఉండొచ్చు టైమింగ్ అనేది. సో ఈ యొక్క గివెన్ టైంలో ఏంటంటే మీరు ఒక స్పెసిఫిక్ ప్రాబ్లమ్ని అయితే మీరైతే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఐడియాని మీరైతే ప్రోటోటైప్ అయితే చేయాల్సి ఉంటుంది. లేదా మీకు ఇచ్చిన టైంలో మీరు కొత్త ప్రోడక్ట్ని మీరు ఇన్నోవేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ యొక్క హ్యాకథాన్స్ అనేది బేసిక్గా టెక్ కమ్యూనిటీలో ఇవన్నీ చాలా రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే మనకి హెల్త్ కేర్ ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ, సోషల్ గుడ్, అలాగే ఫైనాన్స్ ఇండస్ట్రీలో కూడా ఈ యొక్క హ్యాకథాన్స్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఐ హోప్ మీకు హ్యాకథాన్ గురించి ఒక బ్రీఫ్ ఐడియా అయితే మీకు అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో నౌ వీ విల్ లుక్ ఇన్ టు కీ ఫీచర్స్ ఆఫ్ హ్యాకథాన్స్. సో ఈ యొక్క కీ ఫీచర్స్లో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి టీమ్ స్ట్రక్చర్. సో ఈ యొక్క హ్యాకథాన్స్లో బేసిక్గా ఇండివిజువల్ కానీ లేకపోతే గ్రూప్గా అయినా మీరు అయితే చేయొచ్చు. ఇన్ కేస్ మీరు గ్రూప్గా మీరు ఈ యొక్క హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయాలి అంటే బేసిక్గా గ్రూప్ వచ్చేసి 2 మెంబర్స్ నుండి 5 మెంబర్స్ వరకు అయితే ఉంటుంది. సో ఈ యొక్క 2 నుండి 5 మెంబర్స్లో కూడా మీ యొక్క స్కిల్స్ అనేది కాంప్లిమెంటరీగా అయితే ఉండాలి. అంటే ఒకళ్ళు డెవలపర్ అయితే ఇంకొకళ్ళు డిజైనర్, ఇంకొకళ్ళు ప్రోడక్ట్ మేనేజర్. సో ఇట్లాగేంటంటే మీ యొక్క స్కిల్స్ అనేది కాంప్లిమెంటరీగా ఉండాలి. సో మీరు అందరూ కూడా ఒకే స్కిల్ సెట్తో కాకుండా సో మీరు డిఫరెంట్ స్కిల్స్తో ఉన్న పీపుల్ని చూస్ చేసుకుంటే మీకు ఈ యొక్క హ్యాకథాన్స్లో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సెకండ్ కీ ఫీచర్ వచ్చేసి డ్యూరేషన్. సో ఈ యొక్క హ్యాకథాన్స్ వచ్చేసి మనకి బేసిక్గా 24 అవర్స్ నుండి 1 వీక్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి యావరేజ్గా తీసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద హ్యాకథాన్స్ వచ్చేసి మనకి 24 అవర్స్ కానీ లేకపోతే 48 అవర్స్ అయితే కండక్ట్ చేశారనమాట. సో ఈ యొక్క 24 అవర్స్లో కానీ లేకపోతే ఈ యొక్క 48 అవర్స్లో మీరు ఏదైతే ప్రాబ్లమ్ని మీకు ఇచ్చారో ఆ యొక్క ప్రాబ్లమ్ని మీరు సొల్యూషన్ అయితే మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. సో ద థర్డ్ కీ ఫీచర్ వచ్చేసి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఆర్ ప్రాబ్లమ్ థీమ్. సో మనకి కొన్ని హ్యాకథాన్స్ తీసుకున్నట్లయితే సో ఆ హ్యాకథాన్కి స్పెసిఫిక్గా ఒక థీమ్ అనేది ఉంటుంది. లేకపోతే ఆ యొక్క హ్యాకథాన్కి మనకి ఈ యొక్క సెట్ ఆఫ్ ఛాలెంజెస్ అని చెప్పేసి మీ దగ్గర నుండి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆ హ్యాకథాన్ కండక్ట్ చేస్తున్న వాళ్ళు అయితే ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. సో ఈ యొక్క థీమ్స్ వచ్చేసి బేసిక్గా మనకి పబ్లిక్ డొమైన్కి సంబంధించిన థీమ్స్ అయితే ఉంటాయి. లైక్ సస్టైనబిలిటీ కానీ, హెల్త్ కేర్ కానీ. సో ఇదంతా కూడా మీకు పబ్లిక్ డొమైన్ చుట్టూనే ఉంటుందన్నమాట. లేదు ఇంకా కొన్ని హ్యాకథాన్స్ ఏంటంటే మీకు సెట్ ఆఫ్ థీమ్స్ అనేది ఇస్తారు. సో ఆ యొక్క థీమ్స్లో మీకు నచ్చిన థీమ్ని అయితే మీరైతే చూస్ చేసుకోవచ్చు. సో ద ఫోర్త్ ఫీచర్ వచ్చేసి జడ్జింగ్ క్రైటీరియా. సో ఈ యొక్క హ్యాకథాన్లో మిమ్మల్ని దేన్ని బట్టి జడ్జ్ చేస్తారు అంటే సో మీ యొక్క ప్రాజెక్ట్ అనేది ఇన్నోవేటివ్, టెక్నికాలిటీ, యూజబిలిటీ, అలాగే స్కేలబిలిటీ లాగా అయితే ఉండాలన్నమాట. సో ఈ యొక్క కన్స్ట్రెంట్స్ అన్నింటినీ కూడా మీ యొక్క ప్రాజెక్ట్ అనేది మీట్ అవ్వాలి. అలాగే ఇంకొన్ని హ్యాకథాన్స్ ఏంటంటే మీరు చేసిన ప్రాజెక్టు సోషల్ పరంగా ఎలాగ ఇంపాక్ట్ చేస్తుంది అని చెప్పేసి ఇట్లాగ సోషల్ పరంగా కూడా కొన్ని హ్యాకథాన్స్ అనేది మీ యొక్క ప్రాజెక్ట్ని అయితే జడ్జ్ చేస్తాయి. సో ద ఫిఫ్త్ ఫీచర్ వచ్చేసి టెక్నాలజీ స్టాక్. సో మీరు ఏదైతే హ్యాకథాన్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో సో ఆ యొక్క హ్యాకథాన్కి సంబంధించిన టెక్నికాలిటీ స్టాక్ అనేది మీ దగ్గర అయితే ఉండాలి. సో ఇప్పుడు వచ్చేసి ద మోస్ట్ కామన్ యూజ్డ్ టూల్స్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే చూసుకుందాం. సో వెబ్ టెక్నాలజీస్ కోసం బేసిక్గా యూజ్ చేసే లాంగ్వేజెస్ వచ్చేసి HTML, CSS, జావాస్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్, వ్యూ జేఎస్ అండ్ నోడ్ జేఎస్. మొబైల్ డెవలప్మెంట్కి జావా, అలాగే ఆండ్రాయిడ్ కోసం కోట్లిన్, iOS కోసం స్విఫ్ట్, అలాగే రియాక్ట్ నేటివ్. క్లౌడ్ ప్లాట్ఫామ్స్ చూసుకున్నట్లయితే AWS, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్. డేటా సైన్స్ అండ్ AI కోసం పైథాన్, R, టెన్సర్ఫ్లో, స్కైకిట్లర్న్. అలాగే హార్డ్వేర్ కోసం రాస్బెర్రీ పై, ఆర్డినో బోర్డ్స్. సో ఇట్లాగా మీరు ఏదైతే హ్యాకథాన్స్ని మీరు చూస్ చేసుకున్నారో సో ఆ హ్యాకథాన్కి సంబంధించిన టెక్నికల్ స్టాక్ అనేది మీ దగ్గర అయితే ఉండాలి. సో ద సిక్స్త్ కీ ఫీచర్ వచ్చేసి నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్. సో ఈ యొక్క హ్యాకథాన్స్లో మీకులాగే వేరే స్టూడెంట్స్ వస్తారు, మెంటర్స్ వస్తారు, అదేవిధంగా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న ప్రొఫెషనల్స్ వస్తారు. సో వాళ్ళందరితో నెట్వర్క్ చేసుకునే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ వచ్చేసి ఈ యొక్క హ్యాకథాన్స్. అదేవిధంగా ఈ యొక్క హ్యాకథాన్స్లో బేసిక్గా వేరియస్ టెక్ కంపెనీస్ కానీ, స్టార్టప్స్ కానీ, NGOs కానీ
ఇట్లాగా వేరియస్ కంపెనీస్ అనేది కూడా ఈ యొక్క హ్యాకథాన్స్కి స్పాన్సర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇట్లాగా స్పాన్సర్ చేయడం వల్ల ఇన్ కేస్ మీరు ఆ యొక్క హ్యాకథాన్స్లో స్టాండ్ అవుట్ అయినట్లయితే మీకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కానీ లేకపోతే ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ఆర్డర్ టు మేక్ నెట్వర్క్. సో ద 7th కీ ఫీచర్ వచ్చేసి ప్రైజెస్. సో ఈ యొక్క హ్యాకథాన్లో మీరు కనుక విన్ అయినట్లయితే సో మీకు క్యాష్ ప్రైజ్ కానీ ఇంటర్న్షిప్ ఆఫర్స్ కానీ లేకపోతే జాబ్ ఆఫర్స్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క ప్రైజెసే కాకుండా మీకు అదర్ ఇన్సెంటివ్స్గా మీకు మెంటర్షిప్ ఆపర్చునిటీ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేశారో ఆ యొక్క ప్రాజెక్ట్ ఆ కంపెనీకి నచ్చినట్లయితే మీకు ఫండింగ్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. సో దీస్ ఆర్ ద 7 కీ ఫీచర్స్ ఆఫ్ హ్యాకథాన్స్. సో ఇప్పుడు వచ్చేసి మనం టైప్స్ ఆఫ్ హ్యాకథాన్స్ అయితే చూసుకుందాం. సో ఇందులో ఫస్ట్ టైప్ వచ్చేసి కార్పొరేట్ హ్యాకథాన్స్. సో మనకి ఈ యొక్క కార్పొరేట్ హ్యాకథాన్స్లో మనకి టెక్ జెంట్స్ లైక్ గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ మైక్రోసాఫ్ట్ అమెజాన్ సో ఇట్లాగా మనకి టెక్ జెంట్స్ అన్ని కూడా ఈ యొక్క హ్యాకథాన్స్ని కూడా అయితే కండక్ట్ చేస్తాయి అనమాట. సో ఈ యొక్క టెక్ కంపెనీస్ బేసిక్గా ఇన్నోవేషన్ అయితే బాగా ఎంకరేజ్ చేస్తాయి. అదేవిధంగా మీరు ఒక టాలెంట్ ఉన్నట్లయితే దాన్ని డిస్కవర్ చేయడానికి కూడా ఈ యొక్క హ్యాకథాన్స్ అనేది కండక్ట్ చేస్తాయి అనమాట. అలాగే ఇండస్ట్రీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే దాన్ని సాల్వ్ చేయడానికి కూడా ఈ యొక్క హ్యాకథాన్స్ అనేది కండక్ట్ చేస్తాయి అనమాట. సో ఇన్ కేస్ మీరు ఈ యొక్క హ్యాకథాన్స్లో మంచిగా పర్ఫామ్ చేసినట్లయితే సో ఆ యొక్క కంపెనీసే మీకు జాబ్ ఆఫర్స్ కానీ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కానీ లేకపోతే మీకు క్యాష్ ప్రైజ్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ద సెకండ్ టైప్ ఆఫ్ హ్యాకథాన్స్ వచ్చేసి యూనివర్సిటీ హ్యాకథాన్స్. సో ఈ యొక్క యూనివర్సిటీ హ్యాకథాన్స్లో మనకి ఇంటర్ ఇన్స్టిట్యూట్స్ కానీ లేకపోతే ఇంటర్ కాలేజెస్ మధ్య ఈ యొక్క హ్యాకథాన్స్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క యూనివర్సిటీ హ్యాకథాన్స్ ఎందుకు కండక్ట్ చేస్తారు అంటే ఒక స్టూడెంట్ యొక్క టెక్నికల్ స్కిల్స్ అలాగే క్రియేటివ్ స్కిల్స్ని టెస్ట్ చేయడానికి ఈ యొక్క యూనివర్సిటీ హ్యాకథాన్స్ని అయితే కండక్ట్ చేస్తారు. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ హ్యాకథాన్ వచ్చేసి ఓపెన్ హ్యాకథాన్స్ ఆర్ కమ్యూనిటీ హ్యాకథాన్స్. సో ఈ యొక్క ఓపెన్ హ్యాకథాన్స్లో ఏంటంటే ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఇన్ కేస్ మీ దగ్గర ఆ రిక్వైర్డ్ స్కిల్స్ అలాగే మీకు మంచి ప్యాషన్ ఉన్నట్లయితే సో మీరు ఎవరైనా సరే ఈ యొక్క హ్యాకథాన్స్లో అయితే మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఈ యొక్క హ్యాకథాన్స్ వచ్చేసి బేసిక్గా మనకి వేరియస్ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే కమ్యూనిటీస్ కానీ స్టార్టప్స్ కానీ సో ఇట్లాగా మనకి వేరియస్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఈ యొక్క హ్యాకథాన్స్ని అయితే కండక్ట్ చేస్తూ ఉంటాయి. సో ద 4th టైప్ ఆఫ్ హ్యాకథాన్ వచ్చేసి వర్చువల్ హ్యాకథాన్. సో ఇన్ కేస్ మీరు ఎక్కడికైనా సరే వెళ్ళి మీరు అక్కడ హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయడం మీకు ఇష్టం లేకపోయినట్లయితే దెన్ యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ దిస్ వర్చువల్ హ్యాకథాన్స్. సో ఈ యొక్క వర్చువల్ హ్యాకథాన్స్లో మీకు ఏదైతే లాంగ్వేజ్ చూస్ చేసుకున్నారో ఆ లాంగ్వేజ్ అయితే మీకైతే వచ్చి ఉండాలి. అలాగే మీరు వర్చువల్గా పార్టిసిపేట్ చేయడానికి రిక్వైర్డ్ టూల్స్ కానీ రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ కానీ మీ దగ్గర అయితే ఉండాలి. సో ద 5th టైప్ ఆఫ్ హ్యాకథాన్స్ వచ్చేసి థీమ్డ్ హ్యాకథాన్స్. సో ఈ యొక్క థీమ్డ్ హ్యాకథాన్స్లో ఏంటంటే ఆల్రెడీ థీమ్ అనేది డిసైడ్ అయిపోతుంది అనమాట. సో దాని మీద అయితే మీరు మీ యొక్క ప్రాజెక్ట్ అనేది మీరైతే బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా మనం హెల్త్ కేర్ హ్యాకథాన్స్ తీసుకున్నట్లయితే సో ఈ యొక్క హెల్త్ కేర్ హ్యాకథాన్స్లో మీరు హెల్త్ కేర్ సిస్టమ్స్ని ఇంకా ఏ విధంగా మీరు ఇంప్రూవ్ చేయొచ్చు అని చెప్పేసి ఆ ప్రాజెక్ట్స్ అయితే మీరైతే బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు ఫిన్టెక్ హ్యాకథాన్స్ తీసుకున్నట్లయితే సో మీరు ఫైనాన్షియల్ టెక్నాలజీస్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అలాగే మొబైల్ ట్రాన్సాక్షన్స్ని ఇంకా ఏ విధంగా ఈజీగా చేయాలి సో ఈ విధంగా మీరు ఈ యొక్క టెక్నాలజీస్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ని అయితే మీరైతే బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు సోషల్ ఇంపాక్ట్ హ్యాకథాన్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తే సో మీరు ఇష్యూస్ లైక్ పవర్టీ కానీ క్లైమేట్ చేంజ్ కానీ యాక్సెసిబిలిటీ కానీ సో ఈ యొక్క ఏరియాస్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అనేది మీరైతే బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ద 5 టైప్స్ ఆఫ్ హ్యాకథాన్స్ అవైలబుల్ రైట్ నౌ. సో ఇప్పుడు వచ్చేసి హ్యాకథాన్స్ యొక్క స్ట్రక్చర్ని అయితే చూసుకుందాం. సో ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మీరు ఏదైనా సరే ఒక హ్యాకథాన్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే సో ద ఫస్ట్ స్టెప్ యూ హ్యావ్ టు డూ ఈస్ రిజిస్ట్రేషన్. సో మీరు ఏదైనా సరే ఒక హ్యాకథాన్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. సో ద నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే సో వన్స్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత సో దెన్ యూ విల్ హ్యావ్ ఏ ఓపెనింగ్ సెరమనీ. సో ఈ యొక్క ఓపెనింగ్ సెరమనీలో మీ యొక్క థీమ్ అలాగే మీ యొక్క జడ్జెస్ని అయితే వీళ్ళైతే ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ద థర్డ్ స్టెప్ వచ్చేసి వర్క్ ఫేస్. సో వన్స్ మీకు మీ యొక్క థీమ్ ఇచ్చిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ బిల్డింగ్ యువర్ ప్రాజెక్ట్. సో మీకు ఐడియాస్ దగ్గర నుండి బ్రెయిన్ స్టార్మింగ్ దగ్గర నుండి అలాగే మీ యొక్క టెక్ స్టాక్ని చూస్ చేసుకోవటం అలాగే కోడింగ్ చేయటం డిజైనింగ్ చేయటం టెస్టింగ్ చేయటం అదేవిధంగా మీరు ఆ యొక్క ఎంటైర్ ప్రోడక్ట్ని స్క్రాచ్ నుండి ఫైనల్ స్టేజ్ వరకు మీరు కంప్లీట్గా డెవలప్ చేయాల్సి ఉంటుంది. సో ద ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే యూ కెన్ మెంటర్షిప్. సో ఈ యొక్క ఎంటైర్ ప్రాసెస్లో మీరు మీ యొక్క మెంటర్ని కూడా మీరైతే హెల్ప్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ద ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి ఫైనల్ ప్రెజెంటేషన్. సో మీ యొక్క ప్రోడక్ట్ అంతా కూడా మీరు బిల్డ్ అయిపోయిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు ప్రజెంట్ యువర్ ప్రాజెక్ట్ టు ద జడ్జెస్. సో ప్రజెంట్ చేసిన తర్వాత దే విల్ గివ్ మార్క్స్ అకార్డింగ్ టు యువర్ ప్రజెంటేషన్. సో ఈ యొక్క జడ్జెస్ అనేది దేన్ని బట్టి వీళ్ళు జడ్జ్ చేస్తారు అంటే మీ యొక్క ప్రాజెక్ట్ అనేది ఇన్నోవేటివ్, టెక్నికల్ కాంప్లెక్సిటీ, డిజైన్ అండ్ యూజబిలిటీ, ఫీజిబిలిటీ అలాగే ఇంపాక్ట్ అండ్ స్కేలబిలిటీ. సో ఈ యొక్క క్రైటీరియాస్ అన్నీ కూడా మీ యొక్క ప్రాజెక్ట్ మీట్ అవుతున్నాయా లేదా అని చెప్పి వీటిని బట్టి మీ యొక్క ప్రాజెక్ట్ అనేది వీళ్ళైతే జడ్జ్ చేస్తారు. సో ఈ విధంగా ఒక హ్యాకథాన్ స్టార్టింగ్ నుండి ఫినిషింగ్ వరకు ఈ యొక్క ప్రాసెస్ని అయితే ఫాలో అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి వీ విల్ లుక్ ఇన్ టు సమ్ ఆఫ్ ద పాపులర్ హ్యాకథాన్స్ అవైలబుల్ రైట్ నౌ. సో ద ఫస్ట్ వన్ వచ్చేసి హ్యాకమైటీ, సెకండ్ వన్ వచ్చేసి టెక్ క్రంచ్ డిస్రప్ట్ హ్యాకథాన్,
థర్డ్ వన్ వచ్చేసి గూగుల్ హ్యాష్ కోడ్, ఫోర్త్ వన్ వచ్చేసి ఫేస్బుక్ గ్లోబల్ హ్యాకథాన్, ఫిఫ్త్ వన్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఇమాజిన్ కప్, సిక్స్త్ వన్ వచ్చేసి ఏంజల్ హ్యాక్, సెవెంత్ వన్ వచ్చేసి నాసా స్పేస్ యాప్స్ ఛాలెంజ్. సో దీస్ ఆర్ ద పాపులర్ హ్యాకథాన్స్ విచ్ ఆర్ అవైలబుల్ రైట్ నౌ. సో మీలో క్వశ్చన్ అయితే ఉండొచ్చు, భయ్యా ఈ యొక్క హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేస్తే మాకేం బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి. సో నౌ వీ విల్ లుక్ ఇన్ టు వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ హ్యాకథాన్స్. సో ఇందులో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్. సో ఇన్ కేసు మీరు హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేసినట్లయితే సో మీరేంటంటే మీ యొక్క స్కిల్ని అయితే బాగా డెవలప్ చేసుకోవచ్చు. సో మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే డెవలప్ అవుతాయి, లాజికల్ స్కిల్స్ అయితే డెవలప్ అవుతాయి, అనలిటికల్ స్కిల్స్ అయితే డెవలప్ అవుతాయి. సో మీకు ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అనమాట. సో ఇన్ కేసు మీరు హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేస్తే మీకు ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ అయితే అవుతుంది. సో ద సెకండ్ బెనిఫిట్ వచ్చేసి నెట్వర్కింగ్. సో మనకి ఈ యొక్క హ్యాకథాన్స్లో మనకి వేరియస్ ప్రొఫెషనల్స్, వేరియస్ మెంటోర్స్, అలాగే వేరియస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ యొక్క హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయడానికి అయితే వస్తారు. సో ఈ యొక్క ఆపర్చునిటీని మీరు జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకున్నట్లయితే యూ కెన్ బిల్డ్ ఎ వెరీ గుడ్ నెట్వర్క్. సో ఇన్ కేస్ మీరు ఈ యొక్క హ్యాకథాన్స్లో విన్ అయినా, లేకపోతే ఈ యొక్క హ్యాకథాన్స్లో మీరు చాలా మంచిగా మీరు పర్ఫామ్ చేసినా మీకు వేరియస్ కంపెనీస్ ఇంటర్న్షిప్ ఆఫర్ చేస్తే, అదేవిధంగా జాబ్స్ కూడా మీకు ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనివల్ల మీ యొక్క కెరియర్లో మంచి బూస్ట్ అనేది వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హ్యాకథాన్స్. ఐ హోప్ ఈ వీడియోతో మీరు కొత్త ఇన్ఫర్మేషన్ అయితే మీరైతే తెలుసుకున్నారనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే నేను ఫ్యూచర్లో ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో నేను అప్లోడ్ చేసినప్పుడు మీరు మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్ రకుమలాకర్ సైనింగ్ ఆఫ్.